నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి విశాఖ వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని విశాఖ నుంచి దూరం పెట్టేశారా అనే చర్చ సాగుతోంది. తాజాగా వైసీపీ అధినాయకత్వం విశాఖ జిల్లాకు అధ్యక్షుడిగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అయిన కేకే రాజును నియమించింది. దాంతో పాటుగా గుడివాడకు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పగించింది. దీనికి కొద్ది నెలల ముందు విశాఖ అనకాపల్లి రెండు కలిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గుడివాడను పార్టీ నియమించింది. అయితే ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాకను ఆయనకు ఇవ్వలేదు. ఆయనను చోడవరం అసెంబ్లీకి ఇన్ఛార్జ్ గా నియమించింది. అయితే గుడివాడ భీమునిపట్నం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సీటుకు ఇన్ఛార్జ్ గా వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ అయిన మజ్జి శ్రీనివాస్ కి ఆ బాధ్యతలను అప్పగించింది. అలా విశాఖ జిల్లాలో గుడివాడ పోటీ చేసేందుకు నియోజకవర్గమే లేకుండా పోయింది. ఆయనకు చోడవరం వెళ్లడం ఏ మేరకు ఇష్టమో తెలియదు అని అనుకున్నారు. ఇక గుడివాడ సైతం విశాఖ జిల్లాలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే సడన్ గా హైకమాండ్ ఆయనకు విశాఖ జిల్లా బాధ్యతలను కూడా లేకుండా చేసింది. ఇక దాంతో గుడివాడ రాజకీయ స్థావరం కార్యక్షేత్రం అంతా అనకాపల్లి జిల్లానే అనుకుంటున్నారు. ఇక అదే సమయంలో కేకే రాజుకు కీలక బాధ్యతలను ఇచ్చారు. ఆయన వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. 2019 నుండి 2024 ఎన్నికల్లో 2 సార్లు ఆయన ఉత్తరం నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆయన కీలకమైన నామినేటెడ్ పదవులను అందుకున్నారు. ఇక విశాఖ జిల్లాలో వైసీపీ బాగా వీక్ గా ఉంది. తాజాగా జీవీఎంసీలో సొంత పార్టీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టినా కూడా కాపాడుకోలేకపోయారు. ఇక ఈ కారణం వల్లనే గుడివాడను విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు అని ప్రచారం సాగుతోంది. మరి కేకే రాజు విషయానికి వస్తే ఆయన నియోజకవర్గానికి తప్పించి బయట ఎవరికి పెద్దగా తెలియదు. దూకుడుగా రాజకీయం చేయరని అంటారు. అయితే అర్థబలం ఉంది. దాంతోనే పార్టీ ఆయనను ప్రెసిడెంట్ గా చేసిందా అనే చర్చ సాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఎందరినో పార్టీ ఎప్పటిదాకా నియమించింది. ఎవరు విశాఖ సిటీలో పార్టీకి వైభవం తీసుకుని రాలేకపోయారు. మరి రాజుగారి రాజ్యంలో అయినా ఫ్యాన్ గిర్రున తిరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.